హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫేస్బుక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే డెస్క్టాప్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ సెర్చ్ దగ్గర ఫేస్బుక్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసినాక కొద్దిగా కిందికి వస్తే ఫేస్బుక్ లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ నేమ్ మీకు ఏదైతే ఉంటుందో అదైతే అంటే మీరు ఏదైనా కానీ నేమ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్ అయితే నేను ఇలా ఇస్తున్నాను ఫ్రెండ్స్, రాము అని. సెకండ్ నేమ్ వచ్చేసి భయ్యా అని ఇస్తున్నాను. మీరైతే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ అకౌంట్ కానీ ఇవ్వాలి ఫ్రెండ్స్. నాదైతే జీమెయిల్ అకౌంట్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా అలా ఏదైనా కానీ ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఇవ్వండి. తర్వాత రీఎంటర్ జీమెయిల్ అడ్రస్ ఉంది కదా, సేమ్ మీరు ఏదైతే ఇచ్చినారో అదే ఇచ్చేసేయండి. అంటే పైన ఏదైతే జీమెయిల్ ఇచ్చినారో కొంత ఆ జీమెయిల్ అకౌంట్ ఇచ్చేసేయండి. మీరు పాస్వర్డ్ అంటే అది ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్, అదైతే ఇచ్చుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎప్పుడైతే మామూలుగా మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు అదైతే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు పొద్దున మనకి చాలా ఉపయోగం ఉంటుంది దీనివల్ల. నెక్స్ట్ జనరల్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చినాక కింద సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ని అయితే ఓకే చేయండి. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే టిక్ మార్క్ అయితే వేసేసేయండి ఒకసారి, ఎందుకంటే ఇది అప్పుడప్పుడు ఇలా వస్తుంటుంది. మీరు దానికైతే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద అయితే కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ ఓకే చేయండి. కంటిన్యూ అయితే చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, ఎంటర్ కన్ఫర్మేషన్ కోడ్ ఉంది కదా, మీరైతే ఏదైతే మెయిల్ ఇచ్చినారో ఆ మెయిల్కి అయితే ఒకటి ఓటీపీ మాదిరి వస్తుంది ఫ్రెండ్స్, అంటే కోడ్ అయితే వస్తుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మెయిల్కి అయితే ఓటీపీ వచ్చింది. ఇలా అయితే ఓటీపీ అయితే ఓకే చేయాలి ఫ్రెండ్స్. ఓకే చేసి నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే చేసేసేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, మీరైతే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీకైతే ఏదైనా కానీ ఒక కోడ్ అయితే వస్తుంది. ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేస్తే మీ మొబైల్కి అయితే ఒకటైతే ఓటీపీ అయితే వస్తుంది. నాకైతే ఓటీపీ వచ్చింది ఫ్రెండ్స్, నేనైతే ఎంటర్ చేసినాను. మళ్ళీ మీరు నెక్స్ట్ బటన్ అయితే ఓకే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఏ ఫోటో యువర్ సెల్ఫ్ అని అడుగుతుంది. మీకు నచ్చిన ఏదైనా కానీ ఒక ఫోటో అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరైతే ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఓపెన్ చేసేసేయండి. ఇలా ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్లోడ్ అయినాక కిందికి వస్తే కింద కంటిన్యూ అనేది కదా, కంటిన్యూ అయితే ఓకే చేయండి. క్లిక్ చేస్తే